ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యమైనవి ఒక 10 టిప్స్ మీకు ఈజీ మెథడ్లో కటింగ్ ఎలా చేసుకోవాలో ఆ 10 టిప్స్ ఎలా మనకి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను. ఈ 10 టిప్స్ మీరు పాటిస్తే మాత్రం ఇక బ్లౌజ్ కటింగ్ వచ్చినట్టే. చాలా సింపుల్ మెథడ్ అనమాట. అదేంటి అంటే ఫస్ట్ నడుము సైజుతో బ్లౌజ్ కటింగ్. ఫస్ట్ టిప్ అదేనండి. ఎవరైనా ఏం చేస్తుంటారంటే చెస్ట్ సైజుతో బ్లౌజ్ కటింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే లూజులు వస్తాయి బ్లౌజులు. ఎందుకంటే పైకి మనం ఎంత లూజ్ కావాలో పెట్టుకోవచ్చులే, కానీ నడుముకి పైన లూజ్ని బట్టి నడుము పెట్టుకోలేము. దానివల్ల ఏమవుతుందంటే బ్లౌజు షేపులు మారిపోతూ ఉంటాయి అన్నమాట. అలా రెండోది వచ్చేసి ఇక కప్పు మనం ఎలా పెట్టాలి, దానికి మనం ఎక్కడెక్కడ పెంచుకోవాలి, ఎక్కడెక్కడ చేసుకోవాలి, అలా కప్పులో కొన్ని, ఫ్రంట్లో కొన్ని, హ్యాండ్స్లో కొన్ని ఒక 10 టిప్స్ షార్ట్ కట్లో ఈజీగా మీకు కట్ చేసి పర్ఫెక్ట్ కటింగ్ మీకు చూపిస్తాను. చక్కగా చూడండి, ఓకేనా? ఇలాగే మీరు ఏంటి అంటే క్లాసులు నేను డైలీ అంటే ఇలా ఒకటే వీడియో కింద పెట్టడం వల్ల కొంతమందికి అర్థం కాదండి. నేను చెప్పే మెథడ్ ఏంటి అంటే ఆల్రెడీ కుట్టే వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతుంది, కానీ ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ మెథడ్ అనేది అర్థం కాదు. వాళ్ళకు ఒక 5 days క్లాసులు పెట్టాలనుకుంటున్నాను. నిన్న కూడా నేను వీడియోలో మీతో డిస్కషన్ చేశాను, ఈరోజు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా నేను 5 days క్లాసులు ఇంకొక 5-6 రోజులు స్టార్ట్ చేస్తానండి. మీరు ఎవరెవరు చూడాలనుకుంటున్నారో, ఎక్కడి నుంచి చూస్తారో డైలీ నాకు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇవి కంపల్సరీ అనమాట. ఇలా మీరు కంటిన్యూగా నాకు చేస్తుంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని బట్టి నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను నేర్పిస్తాను, ఓకేనా? ఎందుకంటే ఫ్రీ క్లాసులు అనగానే ఏమీ రాదు, ఏమీ కాదు అనే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి నా 5 రోజుల క్లాసుతోనే మీరు టైలర్ కావచ్చు అని నేను ప్రూఫ్ చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు 5 days క్లాస్లో చాలామంది టైలర్స్ క్లియర్ చేసుకుని కుట్టుకున్నారు వాళ్ళ బ్లౌజుల వాళ్ళు. నేను మాట్లాడాను కూడా వాళ్ళతో. అలాగే ఇప్పుడు కూడా కొత్త బ్యాచ్కి నేర్పించాలనుకుంటున్నాను. మీరు ఈ వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా ఓకే అన్న నేను రెడీగా ఉన్నాను, ప్రతి వీడియోకి కూడా మీరు ఈ 4-5 వీడియోలకు కామెంట్ చేస్తే నాకు కూడా ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ వీడియోలకి, ఇంతమందికి నేను నేర్పించాలి, ఎందుకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఎవరికి లేదనేది నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను ముందు అడుగు వేసి చక్కగా మీకు నేర్పిస్తాను, ఓకేనా? ఇక ఇప్పుడైతే మనం జాకెట్ కటింగ్లోకి పెడదాం. దీంట్లో ముఖ్యమైన 10 టిప్స్ నేను చెప్తాను. ఈ టిప్స్ పాటించుకుంటూ మీరు కట్ చేయండి, ఇక బ్లౌజ్ లైఫ్లో మీకు తేడా అనేది రాదు, ఓకేనా? ఇలా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ వచ్చేసి నడుము సైజ్ అనమాట మనకి. అయితే ఇక నడుము సైజుతో మనం స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్ టిప్స్, చాలా మీకు ఇవేంటంటే ఎవరు చెప్పరు ఇలాంటి టిప్స్. అలాంటి టిప్స్ నేను చెప్పుకుంటూ మీకు కటింగ్ చేస్తాను, కటింగ్ చేసుకుంటూ మీకు నేర్పిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి నడుము సైజు. ఎవరికైనా కూడా నడుము సైజు ప్రకారమే కటింగ్ చేయండి మీరు. ఇది మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైనా నడుము సైజు ప్రకారమే కటింగ్ చేయండి. ఇది కరెక్ట్ లూజ్ నేను ఇక్కడికి పెట్టేసుకున్నాను, ఓకేనా? తర్వాతకి డాట్, తర్వాత ఖర్చు మన ఇష్టం, ఫ్యూచర్ ప్లాన్ని బట్టి ఎంతలా ఉంటే అంత పెట్టుకోవచ్చు. ఒక టిప్ అయిపోయింది. రెండో టిప్ ఏంటి, మనం ఒకటంటే ఇక్కడ రాస్తున్నాను ఒకటి అయిపోయిందని. రెండో టిప్ ఏంటి అంటే కప్పు పొడవు పెంచేటప్పుడు చాలామందికి ఏం డౌట్స్ ఉంటాయంటే ఇక మనం చంక కూడా పెంచాలా, నడుము కూడా పెంచాలా అనే డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్ కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇది ఇక్కడికి ఖర్చు అనేది వదులుకున్నాము, ఇది ఇక్కడికి ఖర్చు అనేది వదులుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కప్పు అనేది మనం పెంచినప్పుడు కస్టమర్తో ఏంటి అంటే మెడ కొంచెం కిందికైనా పర్వాలేదా మీకని అడగాలి. లేదు నాకు ఆది బ్లౌజ్ అంతే ఉండాలి అన్నప్పుడు కప్పు వరకే పెంచి తర్వాతకి ఏం చేయాలంటే మెడ దీనికి ఎంతైతే మనం ఇక్కడ పెంచామో మెడ కూడా మనం ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి, చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ పెంచాం కదా, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పెంచాలి. ఇది వెడల్పు అవుతుంది. అప్పుడు ఇక కప్పు మనకి ఎందుకంటే మెడ సరిపోతుంది అన్నప్పుడు ఇక మనం దీన్ని కట్ చేయకూడదు, మరీ ఓవర్గా అవుతుంది అనమాట నెక్కు. అది ఇంకోటి ఏంటి, చంక కూడా మనకి ఏమవుతుందో పెద్దగా అవుతుంది కప్పు పెంచినప్పుడు. అప్పుడు చంక కింద భాగాన్ని మనం ఇలా పెట్టుకొని ఇక అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ మందం ఇక్కడ పెంచాలి. ఇది కూడా వాళ్ళకి చంక కరెక్ట్గా ఉంది అంటే, లేదు టైట్ పెడుతుంది అంటే దీని ప్రకారం, లేదు మనకు సరిపోయింది అంటే దీని ప్రకారం. అప్పుడు కప్పు పెంచినప్పుడు మాత్రం ఈ రెండింటిని మీరు ఇలా చూసుకున్నారనుకోండి చాలా పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. రెండో టిప్ కూడా అయిపోయింది, ఓకేనా? ఇలా 1 చెప్పాను, 2 చెప్పాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డ్రాయింగ్ వేస్తున్నాను. చూడండి, అంటే ఇప్పుడు పాత దాని ప్రకారం నేను డ్రాయింగ్ వేస్తున్నాను. వీళ్ళు పెంచమని లేదు, కేవలం మీకు ఆ టిప్పు కోసం నేను చెప్పాను, ఓకేనా? ఇలా నేను వేసే డ్రాయింగ్ ఏంటి అంటే ఎవరికైనా నేను టేప్ కొలతలు ఎక్కువగా పెట్టనండి. నాకు అందాజ అనేది అర్థమైపోతుంది వీళ్ళకి ఇంత పెడుతుందని. మీరు మాత్రం ఇక్కడ 2 పెట్టుకోండి, ఇక్కడ 3 పెట్టుకోండి. కింద మెడకు రౌండ్గా రావాలి, మంచిగా రావాలంటే ఇక్కడ ఇంత, ఓకేనా? ఇంకొక టిప్ చెప్తాను చూడండి. మెడ ఎక్కువగా జారుతుంది. ఇప్పుడు నేను చెప్పింది అదే, ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అని.
ఇది మూడో టిప్పు కింద వస్తుంది మీకు. ఇది చూడండి మూడో టిప్పు. ఇది వచ్చేసి మెడ జారుతుంది మనకి అన్నప్పుడు ఇది ఇక్కడ మనం ఏం చేయాలి, ఎక్కువగా మనకి ఏంటి అంటే మనం పాటించాల్సింది బ్యాక్ పార్ట్లోనే అనమాట, కొన్ని ఫ్రంట్ పార్ట్లో చేయాలి. అయితే మెడ జారుతుంది అన్నప్పుడు ఇక్కడ తగ్గించుకోవాలి, ఇక్కడ పెంచుకోవాలి ఒకటి. తర్వాతకి మనకి రౌండ్ కావాలి, వెడల్పు కావాలి అనుకుంటే అప్పటికి కూడా మనం ఇక్కడే పెంచాలి, ఇక్కడ పెంచొద్దు. ఇప్పుడు డీప్ పోయే కొద్దీ మనం ఏం చేయాలంటే ఇది తగ్గించుకోవాలి, కానీ ఇది ఇటు పెంచొద్దు. కొంతమంది ఏం చేస్తుంటారంటే పెద్ద మెడ కొద్దీ మనం పెద్దగా పెంచొచ్చు అనుకుంటారు, అది తప్పండి. అలా చేయొద్దు. అలా చేయడం వల్ల బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇది మూడో టిప్ కింద మీరు రాసుకోండి. ఇప్పుడు ఈ ముఖ్యమైన టిప్స్ ఏంటి అంటే నేను అప్పుడొకటి చెప్తూ ఉంటాను, మీకు అన్నీ కలిపి ఒకేసారి 10 టిప్స్ దీంట్లో చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ అందరికీ ఎదురవుతూ ఉంటాయి. ప్రతి సిస్టర్ కూడా పొద్దున్నే లేచి పని చేసుకున్న తర్వాత ప్రతిరోజు టైలరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట నేను చెప్పేవి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షోల్డర్. ఇక ఇప్పుడు ఈ షోల్డర్ ఏంటి అంటే ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. దీనిది పెద్ద లెక్క ఉండదు. ఇక మనకు తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా యువతలు తగ్గించుకోవడమే, యువతలు అయితే పెంచొద్దు. ఇది మనకు తక్కువ కావాలన్నా ఇటు, పెంచాలన్నా ఇటే. ఇక దాన్ని మనం ఇది చేయొద్దు. ఇప్పుడు ఈ చంక మనం పాత కొలత ప్రకారం చంక అనేది వేసేసాము. ఇదంతా కప్పు పెంచితే ఎలా అనే దాని గురించి చెప్పాను మీకు, ఇవి గుర్తుంచుకోండి. ఇవి మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు మీకు. ఓకేనా, ఇలా మనం ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ చంకలో ఏంటి అంటే ఇప్పుడు ఈ నెక్ కిందికి పెట్టే కొద్దీ మీరు ఈ షోల్డర్ అనేది తగ్గించండి అన్నయ్య అన్నారు. ఒకవేళ పైకి పెడితే ఎలా అన్నారు. ఇక్కడ 4వ టిప్పు నేను మీకు చెప్తాను షోల్డర్ది. ఇది ఏంటి అంటే మనం పైకి పెట్టే కొద్దీ అంటే మినిమం 4 పెట్టామనుకోండి. ఇది 4 పెట్టినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా. ఇప్పుడు ఇది 4 పెట్టాము, ఇక్కడికి 4 పెట్టినప్పుడు ఇది కూడా మనం ఏం చేయాలంటే 3.5 పెట్టాలి. 3.5 పెట్టి ఈ షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకొని అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ చంకని దించుకోవాలి కిందికి. ఈ చంక ఎందుకు దించాలంటే ఇది పెరిగింది కాబట్టి ఇది దించాలి. అలా మనకి నెక్కు పెరిగే కొద్దీ షోల్డర్ పెరిగిద్ది, షోల్డర్ పెరిగే కొద్దీ చంక పెరిగిద్ది. ఇది బాగా గుర్తుంచుకుంది. ఇది 4వ టిప్ కింద. ఓకేనా, ఇక ఇవన్నీ ఇలా ఉంచుకున్న తర్వాత వెనక నెక్కు రౌండ్ రావడానికి కారణాలు కొన్ని ఉంటాయి, అవి కూడా నేను మీకు చెప్తాను. అవి ఏంటి అంటే అది 5వ టిప్ కింద చెప్తాను. చూడండి, ఈ చంక భాగాన్ని మనం ఇక్కడ 1.5 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ పెడతాం. చూడండి, ఇవి ఏం చేయాలి అంటే మనం ఈ కిందికి దిగే కొద్ది నెక్కు ఇది కొంచెం లోనకి వేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక సర్కిల్ వస్తుంది చూడండి, ఇలా మనకి ఇలా రౌండ్ సర్కిల్ని మనం ఏం చేయాలి అంటే లోనకి వేసుకోవాలి. ఇక్కడ బయటికి వేయడం వల్ల మీకు ఇక్కడ ఆమ్ హోల్ అనేది ముందు ముడత వస్తుంది, వెనక ముడత వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి స్పేసు ఇది కిందికి తెగుతుంది కాబట్టి నెక్కు వెడల్పు అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లాత్ ఉన్నా కూడా వేస్ట్ అన్నట్టే. మనకి ఇక్కడ కూడా మనం తెంచాలన్నమాట. కొంచెం లోనకి ఒక 1/2 ఇంచు పెట్టి మనం తెంచాలి, అంతవరకే. ఇక ఎక్కువ చేయొద్దు అనమాట. ఈ 5 టిప్స్ మనం బ్యాక్ పార్ట్లో పాటించుకుంటూ చక్కగా కట్ చేసామనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఇక మనం డాట్స్, ఇప్పుడు ఇది డాట్ ఉంది చూడండి, ఈ డాట్ అనేది దీనికి మధ్యలో లేదంటే ఇక్కడ సెంటర్లో మన మధ్యలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది మనం 6వ టిప్ కింద చెప్తున్నాను చూడండి మీకు. ఈ 6 టిప్స్ ఏం చేయాలి అంటే మనం పర్ఫెక్ట్గా చేయాలి. ఇది ఏంటి, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా వేసుకోవాలి, తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా వేసుకోవాలి. ఇలా తక్కువగా ఎక్కువగా వేసుకోవడం కోసమే నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు పెట్టాను. మీరు బాగా వెనక డాట్స్ సంబంధం ఏముందంటే 100% ఉంటుంది. ఎందుకంటే మనం వెనక డాట్ తక్కువ వేసి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళకి ఏమవుతుందో తెలుసా, జాకెట్ అనేది ముందు షోల్డర్ మీద ఇలా పడిపోతుంది అనమాట. ఇలా పడిపోయి ఇక్కడ ఉండాల్సిన కుట్టు ఇక్కడ ఉంటుంది, అప్పుడు అసహ్యంగా ఉంటుంది. ఈ ముందు నెక్కు ఎంత చిన్నగా పెట్టినా కూడా అసహ్యంగా వస్తుంది. అదే మీరు ఇక్కడ కొంచెం లూజ్ ఇచ్చారనుకోండి ఈ టక్కుని, అప్పుడు ఆ లూజు వల్ల ముందు కూడా మనకి లూజ్ వచ్చేసి దీని మీద ప్రభావం పడదనమాట. ఈ చిన్న టిప్స్ మీరు పాటించండి, బ్యాక్ పార్ట్లో పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒక 3 టిప్స్, హ్యాండ్స్లో ఒక టిప్ మీకు చెప్పి ఈ 10 టిప్స్ పూర్తి చేసి నేను కటింగ్ని చక్కగా మీకు వివరిస్తాను. ముఖ్యమైనవి ఇవేనమాట. దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇక ఇప్పుడు నేను రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను చూడండి. రౌండ్ మనకి ఎంత రౌండ్ కావాలంటే అంత కొంచెం లోనకు పోయినా కూడా మనకు బాధ లేదు. ఓకేనా, ఇలా లోనకు పోయి పైకి వచ్చేటప్పటికి తగ్గించుకోవాలి కొంచెం ఇలా. ఇక కొంచెం మనకి నెక్కు జారకుండా కొంచెం కిందికి ఇలా చేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆమ్ హోల్ని తీద్దాం చక్కగా. ప్రతిదీ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరేంటి అంటే నేను చెప్తాను ఒక్క సైజు గురించి ఒక 4 గురించి చెప్పగలుగుతాను, కానీ సొంత ఆలోచన ఉండాలి మీకు. సొంత ఆలోచన అంటే మనిషిని చూసి బ్లౌజ్ కుట్టడం. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ ఇప్పుడు మనం నేర్చుకునే విధానం వేరు. మనం నేర్చుకునే మెథడ్ ఏంటంటే నా దగ్గరికి బ్లౌజులు ఏవైతే వస్తాయో ఆ కొలతలే మీకు చూపిస్తాను, కానీ ఇవే కొలతలు మీ దగ్గర ఉండవు. కొంతమంది లావు ఉండొచ్చు, కొంతమంది బక్కగా ఉండొచ్చు, కొంతమంది ఎలాగ ఉండొచ్చు. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళని పట్టి బ్లౌజ్ కుట్టే టాలెంట్ మనలో ఉండాలన్నమాట. అప్పుడు సంపూర్ణంగా మనం టైలరింగ్ చేసినట్టు గుర్తు. ఓకేనా, ఇక ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్,
ఇక్కడ ఇక్కడ కొంచెం డాట్ దగ్గర కాటు, ఇక్కడ కూడా మనం 2 ఇంచెస్ మందం ఒక కాటు పెట్టేసుకుందాం. ఇదంతా భర్తీగా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది. నెక్ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇక కొంచెం అయితే మనకి వెడల్పు ఇంత అవుతుంది. ఇక ఇలా సెట్ అయిపోతుంది. అదే మీరు ఇక్కడ లూజ్ పెట్టారనుకోండి, ఇక్కడ కూడా మనకి లూజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆమ్ హోల్ కూడా దీని డౌన్ని బట్టి ఇది కొంచెం లోనగా తీయడం మనం ఎగ్జాక్ట్గా చేయాలి. అక్కడ చేయకుండా అయితే ఉండొద్దు. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి మనం పక్కన పెట్టేసి ఇక ఫ్రంట్ పార్ట్లో మనకి ఏమేమి తప్పులు జరుగుతాయో అవి చెప్పుకుందాం. ఇక ఇక్కడ మనం 2 ముఖ్యమైనవి 2 పాటించాలి. అవి నేను ఇప్పుడు మీకు డ్రాయింగ్ వేసే ముందు ఇది మడత పెట్టి చెప్పేస్తాను. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. ఈ క్రాస్ కటింగ్ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 ఇంచెస్ మందం మనం షేప్ బెల్ట్ని ఇలా మలుచుకోవాలి. తర్వాతకి ఆది బ్లౌజ్ తీసుకొని దీని ఫ్రంట్ని ఒక్కసారి దీని మీద ఇలా పెట్టి కొలుచుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది మనకు. ఓకేనా? ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ దీంట్లో నేను మీకు ఒక 2 లేదా 3 టిప్స్ సింపుల్గా చెప్తాను చూడండి. ఇక దీన్ని మాత్రం మనం వెడల్పులు పొడవులు అన్నీ ఫిక్స్ అయిపోయాయి. ఇక దీన్ని మనం మార్చేది ఏమీ లేదు ఫ్రంట్ పార్ట్ని. కానీ ఇక్కడ మార్చవలసినవి ఒక 2 ముఖ్యమైనవి ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకవేళ చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటే ఏం చేస్తూ ఉంటారు, ఇలాగే తీస్తే సరిపోదు. అంటే మనిషికి మించి కొంతమంది సిస్టర్స్కి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ ఏజీ పరంగానో లేకపోతే వాళ్ళ శరీరం పరంగానో చెస్ట్ భాగం అనేది ఒక్కొక్క సిస్టర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చెస్ట్ భాగంలో సెట్ అయితేనే బ్లౌజులు సెట్ అవుతాయి. అందరికీ 100% అంటే 100కి 70% ముందు భాగంతోనే ముడిపడి ఉంటుంది. వెనక భాగంలో ఏంది కటింగ్కి ముడిపడి ఉంటుంది, స్టిచ్చింగ్లో ఏమో ముందు భాగంలో ముడిపడి ఉంటుంది. ముందు సెట్ కాలేదనుకోండి ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా వాళ్ళకి తొడగబుద్ధి కాదు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఇక ఇప్పుడు చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటే ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ కొలిచాము, వాళ్ళకి అర్థమవుతుంది ముందు పార్ట్ మనకి టైట్ పడుతుంది అని. అప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పెంచాలి. ఇంకా కొంచెం వెడల్పు చెస్ట్ అంటే చెస్ట్ కొంచెం కిందికి ఉన్న వాళ్ళు వేరు, కొంచెం పర్సనాలిటీ పెరిగి లావుగా ఉన్న చెస్ట్ సిస్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలంటే సైడ్లకు పెంచాలి. సైడ్లకు అటు ఒక 1/4 ఇంచ్ ఇటు ఒక 1/4 ఇంచ్ పెంచాలి. ఇటు కూడా పెంచుకోవచ్చు. అలా మనకేంటి అంటే ఈ యొక్క షేప్ బెల్ట్ తక్కువగా వేసి కూడా మనం ఇది పెంచుకోవచ్చు అనమాట. అలా చేయడం వల్ల కూడా మనకి ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవుతుంది. అలా పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా మనకు తెలియాలి. ఓకేనా? ఇక తర్వాతకు వచ్చేసి మనకు ఒకవేళ పైకి కావాలి అంటే ఏం చేయాలి అది కూడా నేను కట్ చేసి చెప్తాను మీకు. పైకి కావాలంటే ఏం లేదు, కొంతమందికి అంటే చెస్ట్ తక్కువగా ఉంటుంది, వాళ్ళకి అంత ముందు భాగం అంత లూజ్ అవసరం లేదు. అలాంటప్పుడు ఇది కొంచెం పైకి పెట్టుకోవాలి. బాగా లూజ్ ఉంది ముందు భాగం అన్నప్పుడు టైట్ కావడం కోసం ఇది కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడైతే ఇదైతే కరెక్ట్గా ఉంది కాబట్టి నేను కరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసి పర్ఫెక్ట్గా ఇది ఎలా అయితే ఉందో అలాగే కట్ చేస్తున్నాను. నేను కేవలం మీకు ఏంటి అంటే టిప్స్ చెప్తున్నాను బ్లౌజులలో. ఈ బ్లౌజులలో ఏ ప్రాబ్లం లేదు, కానీ మీకు ఒకవేళ ప్రాబ్లం వస్తే మీరు ఎలా ఫేస్ చేయాలి అనే దాని గురించి మీకు చెప్పుకుంటూ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే పూర్తిగా మనం కటింగ్ అనేది చేసేసాము. ఓకేనా? అందాజు ప్రకారం ఫ్రంట్ తీసేసాను నేను. దాని తర్వాత ఇప్పుడు మీకు 7 టిప్స్ అయితే చెప్పేశానండి. ఇక 8వ టిప్ అనేది చెప్తాను. 7వ టిప్ అనేది ఇక ఇప్పుడు దీంట్లో కింద భాగంలో నేను ఇక్కడ వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు 8వ టిప్ మీకు చెప్తాను. ఈ 8వ టిప్ ఏంటి అంటే చాలామందికి ఏంటి అంటే ఈ ఉక్సులు పట్టి కాజల పట్టి సమానంగా రాదు. ఇలా రావడానికి మనం ఏం చేయాలి ఇది మీకు బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీనంతే ఇది రావాలి అంటే మనం కుట్టి కొలిచి చూసేటప్పుడు దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, దీనికంటే తక్కువ ఉండొచ్చు. ఎందుకు ఉంటుంది? మనం ఇక్కడ కొలవకుండా కట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుందన్నమాట. అది రాకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఉక్సులు పట్టి తీసుకొని ఇది వచ్చేసి మీకు 8వది అనమాట. ఓకేనా? బాగా గుర్తుంచుకోండి. ఇగో ఇలా పెట్టేసి ఫస్ట్ మనం ఈ యొక్క ఫ్రంట్ నెక్ని కొలుచుకోవాలి. అంటే ఇక్కడికి సరిపోతుంది నెక్. ఓకేనా? ఈ నెక్ కొలుచుకున్న తర్వాత ఇది ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇక్కడ షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది చూడండి, అక్కడికి ఒక గుర్తు పెట్టేసుకోవాలి. ఏం పెట్టొద్దు. పెట్టేసిన తర్వాత ఇది ఇక్కడికి ఉంది అంటే దీన్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఖర్చు ఉండాలి కదా ముందు నెక్ కూడా. అలాగే నేను కట్ చేసేసుకుంటున్నాను. ముందు నెక్ కూడా మనకి యాజ్ టీజ్గా వచ్చేసింది అనుకుందాం. ఇది కట్ చేసాం సరిపోతుంది. కొంచెం జారకుండా ఇక్కడ కొద్దిగా తీసేస్తున్నాను, నెక్కులు జారకుండా. తర్వాతకి ఇక్కడ కూడా కొంచెం వంగినా కూడా మంచిగా అనిపించదు కదా కొంతమందికి, కొద్దిగా ఇలా తీసేసుకుందాం. టైట్ పట్టేస్తుంది అక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇలా ముందు నెక్కు రౌండ్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఇలా పెట్టాము. ఇలాగే కట్ చేయొద్దు. దీనికి మనం 1 ఇంచ్ కలుపుకోవాలి. అంటే ఇది ఎంత ఉంది ఇప్పుడు మనకి 1/4 తక్కువ
4 ఉంది అంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. 1 ఇంచ్ కలుపుకొని కట్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు? ఈ పైన ఖర్చుకు మనం ఆల్రెడీ వదులుకున్నాం. ఈ కింద ఖర్చుకి మధ్యలో డాట్కి అనమాట ఈ 1 ఇంచ్. ఇది కొంతమంది కలుపుకోరు, ఇది కొలిసి కట్ చేస్తారు, అప్పుడేమవుతుంది చిన్నగా అవుతుంది. కొలవకుండా ఏడు అందాజ ప్రకారం కట్ చేస్తారు, అప్పుడేమవుతుంది పెద్దగా అవుతుంది. పెద్దగా అయినా కూడా ప్రాబ్లమే, చిన్నగా అయినా ప్రాబ్లమే. ఉక్సులు పట్టి కాజాల పట్టి అదొక్కటి మీరు చూసుకోవాలి. ఇది 8వ టిప్పు కింద నేను చెప్పేశాను, మీరు రాసుకోండి ఒక బుక్లో మీకు గుర్తు లేకపోతే, ఓకేనా? ఇలాంటి టిప్స్ నేను కుప్పలు చెప్తానండి. బ్లౌజ్ అనేది ఒక సముద్రం లాంటిదండి. ఎలా అంటే దాన్ని మనం నేర్చుకునే కొద్ది ఇప్పటికి కూడా నేను నేర్చుకునే పని చాలా ఉంది. నేను ఏదో సీనియర్ని గొప్పగా మీకు నేర్పిస్తున్నానని నేను గర్వపడట్లేదు. ఎందుకంటే నేను నేర్చుకుంటాను, ఇంకా కొత్త పనిని నేర్చుకోవడం, కొత్తగా కుట్టడం, కొత్తగా జనాలకి మోడల్స్ పరిచయం చేయడం నాకు ఇష్టం అనమాట. అలాగే బ్లౌజ్ వచ్చింది కదా ఏముంది అని మనం ఈజీగా తీసేయద్దు. బ్లౌజ్ అనేది పెద్ద మహాసముద్రం లాంటిది. దాన్ని మనం తీరం తాటలేస్తాం, ఈదుకుంటూ దాటలేము. ఇది కూడా అంతే. దీన్ని పొయ్యే కొద్దీ మనకి ఏమవుతుందంటే లోతులు కష్టాలు ఎలా అయితే పెరుగుతుంటాయో ఇది కూడా పొయ్యే కొద్దీ మనకి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని మనం నిగ్రతగా ఎదుర్కొని కుడితేనే మనం జయం అనేది మనకి వర్తిస్తుంది. అలాగే ఇప్పుడు దీంట్లో పని అంతా మనం నేర్చుకోవాలంటే ఇంత క్లారిటీగా ఇంత క్లుప్తంగా మనకి ఎవరు చెప్పరు. మన ఛానల్లో ప్రతి టిప్పు కూడా ప్రతిది కూడా మీకోసమే నేను చాలా టైం తీసుకొని ఒక్కొక్క వీడియో 20 నిమిషాలు, గంట, అరగంట కూడా తీసి నా గొంతు పోతున్నా కూడా ఒక పక్కన కొద్దిసేపు ఆపుతూ నీళ్లు తాగుతూ మళ్ళీ కస్టమర్లను రిసీవ్ చేసుకుంటూ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఆపుకుంటూ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో గుర్తు చేసుకుంటూ చెప్తుంటానమాట. ఇవన్నీ కూడా మీరు మర్చిపోకుండా చేయాలి. దీంతోపాటు ఇంకొక మాట, నేను క్లాసుల గురించి చెప్పాను కదా, ఆ క్లాసులు ఏంటి అంటే మీరు ఇలా 5 days క్లాసులు చూసిన తర్వాత మళ్ళీ మీకు అర్థం కాలేదు అంటే ఇంకా పర్సనల్ క్లాసులు కూడా నేను పెట్టాను. 1000 రూపాయలండి. అది నా పాషా టైలర్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు ఎక్కించుకున్నారనుకుంటే ఒక 1000 రూపాయలు కట్టే బేసిక్స్ నుంచి నేర్చుకున్నాడు బ్లౌజ్ ఎలా అనే దాని గురించి చక్కగా దాన్ని క్లుప్తంగా ఒక 20 క్లాసులు, ఒక 15 క్లాసులు అలా పెట్టాను. దాంట్లో మిషన్ ఏది తీసుకోవాలి, దారం ఎలా పెట్టాలి, కత్తెర ఎలా పట్టుకోవాలి, ఏ క్లాత్తో కట్ చేయాలి, ఎలా కుట్టాలి, ఎలా దాని గురించి పెట్టాను. మళ్ళీ ఫినిషింగ్ క్లాసులు అని కూడా ఒక 20 రకాల బ్లౌజులు పెట్టాను. ఒక 18 నుంచి 20 ఉంటాయండి. అవి కూడా అదే యాప్లో ఉంటాయి. అవి 3000 ఉంటాయి. బోటిక్ షాపు, రోడ్డు మీద షాప్ పెట్టుకుని అన్ని మోడల్స్ కుట్టాలి నేను బ్లౌజులు అనుకునే వాళ్ళకి చక్కగా మీకు మంచి ఆఫర్ అనమాట. అది ఒక 3000 పెట్టి మీరు ఆ యాప్ తీసుకుంటే చక్కగా ఇంట్లో కూర్చొని ఏ కోర్సు తీసుకోకుండానే ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు అనమాట. మీకు ఆ కోర్సు వచ్చేసి 10 నుంచి 30-40 వేల దాకా 50,000 కూడా ఉంటుంది ఒక్కొక్క దగ్గర. అలా కాకుండా చాలా తక్కువ ప్రైస్తో మీకు మొత్తం కలిపి కూడా బేసిక్ నుంచి ఫినిషింగ్ క్లాసుల దాకా కంప్లీట్ కావడం కోసం 4000 ఆఫర్ పెట్టి ఆ యాప్లో పెట్టేశానండి. ఆ యాప్ ఎక్కించుకొని మీరు చక్కగా కుట్టేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్లో 8వ టిప్పు మనం కాజేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 9వ టిప్పు ఇంకోటి చెప్తాను చూడండి. బక్కగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, మనం పైకి చేసుకోవాలనుకున్నాం. డాట్స్ గురించి మీకు చాలామందికి తెలియదు. ఇది చాలా సింపుల్ టిప్పు. ఈ కింది భాగాన్ని 3 భాగాలు చేయండి, దీన్ని కట్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. వీళ్ళ బాడీకి తగ్గట్టుగా వస్తుంది, ఓకేనా? ఈ ఇది కూడా ఉక్సులు పట్టినది కూడా 2 భాగాలు పైకి వదిలేసి 3వ భాగానికి ఒక కాటు పెట్టండి. కొంతమంది మధ్యలో పెడుతూ ఉంటారు, అటు ఇటు కాకుండా ఇక్కడికి వస్తుంది ఆ డాటు. అది షేప్కి సెట్ కాదు, మనం అలా చేసుకోవాలి, ఓకేనా? బ్యాక్ ఫ్రంట్ తీసుకోవాలి. అది 9వ టిప్ అనమాట. ఇప్పుడు చేతులలో మీకు చంక డౌన్ గురించి ఒక్క టిప్పు చెప్పి కాజేస్తాను. ముఖ్యమైనవి ఇవేనండి. 10 టిప్స్ మీరు పాటించారనుకోండి, చాలా మీరు అసలుకి ఎంత ఇంప్రూవ్ అవుతారంటే జాకెట్ కటింగ్లో అంత ఇంప్రూవ్ అవుతారు. ఇవి ఖచ్చితంగా పాటించండి. నేను చెప్పినవి ఎవ్వరివి తేడా రావు మీకు బ్లౌజులు, ఓకేనా? హ్యాండ్స్ దగ్గరికి వద్దాం. ఈ హ్యాండ్స్ ఏం చేయాలి అంటే ఇవి వచ్చేసి మనకి రాసి బుట్ట అండి. మీకు రాసి బుట్ట కాకుండా ఓన్లీ హాఫ్ హ్యాండ్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తర్వాతకి రాసి బుట్ట అనేది కట్ చేసుకుంటాను, ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, ఇలా హెచ్చు తగ్గింపులు కట్ చేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఒక 8 ఉంది హ్యాండ్ అంటే 9 పెట్టాము ఖర్చులతో. 9 పెట్టిన తర్వాత వీళ్ళ పర్సనాలిటీ అంటే ఇప్పుడు 30కి అబోవ్ ఉంది ఈ బ్లౌజు. 30కి అబోవ్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలంటే చంక డౌన్ 3 పెట్టుకోవాలి. లేదు మనకి 40 ఉంది అనుకుంటే 3.5, 50 ఉందంటే 4. అలా ఏంటి అంటే పర్సనాలిటీ లావుని బట్టి చంక డౌను అనేది పెంచాలన్నమాట. పెంచాలి, తగ్గించాలి. ఇది బాగా అర్థం చేసుకోండి మీరు, ఓకేనా? అలా ఇప్పుడు ఒకవేళ బక్కగా ఉంది అంటే 30కి లోకు ఉంది, లోనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 2.5 నుంచి స్టార్ట్ చేసి 4-4.5 దాకా పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఇది తెలియాలన్నమాట. ఇది తెలిస్తేనే మనకి బ్లౌజ్ మనం పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాము. 100% మనకు బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట. అర్థమైంది కదా? ఈరోజు వచ్చేసి 10వ టిప్పు కూడా మీకు కంప్లీట్గా చెప్పేశాను. ఓన్లీ
ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, కట్ చేయలేదు. ఎందుకంటే దీనికి రాసి పుట్ట కట్ చేయాలి. రాసి పుట్ట కావాలి అనుకుంటే నేను షార్ట్లలో పెడతాను ఇప్పుడు, అది చూసి మీరు నేర్చుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్త వాళ్ళకి, మీలాగా పని గురించి బాధపడే వాళ్ళకి 100% మీరు ఏదైనా హెల్ప్ చేయాలి నాకు అనుకుంటే నాకు ఏమి చేయొద్దు. మీరు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి అంతే. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఏదైనా పనిలో ఉన్న ఆన్ చేసుకొని పక్కన పెట్టి చూడండి అంతే, అది నాకు హెల్ప్. ఇంకొక చిన్న హెల్ప్ ఏంటి అంటే, అందరికీ నాతో పాటు మీకు కూడా పని నేర్పే పుణ్యం కావాలి అనుకుంటే మీరు ఒకళ్ళకో ఇద్దరికో నా ఛానల్ని పరిచయం చేయండి. పాషా అనే వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు, చాలా ఈజీగా చెప్తున్నారు, చక్కగా చూసి నేర్చుకోండి అని కొద్దిగా నా గురించి పరిచయం చేసి వాళ్ళకి చూపించండి. ఇదే మీకు పెద్ద సహాయం అన్నమాట. పని సహాయం కానీ, వస్త్రదానం, అన్నదానం, నీళ్ళ దానం, ఇవన్నీ కూడా చాలా గొప్పవండి. ఇవి అరగవు తరగవు. అన్నమైన ఒక రోజు తింటే అయిపోతుంది, గుడ్డన్న 10 రోజులు తొడిగితే చినిగిపోతుంది. కానీ పని అనేది జీవితాంతం కూడా దూరం కాదనమాట. ఎన్ని రోజులైనా వాళ్ళు నేర్చుకొని మనకు తలుచుకుంటూ కుట్టుకుంటారు. దానికోసం నేను పాటు పడతాను. మీరు కూడా దయచేసి ప్రతి ఒక్క సిస్టర్కి రాని వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. అలాగే యాప్ కావాలి అనుకున్న వాళ్ళకు ఇదే వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్స్ ఇస్తాను, మీరు నేర్చుకోండి. అలాగే 5 days క్లాసులు కావాలన్న వాళ్ళు కామెంటు చేయండి కంపల్సరీ. దీంట్లో ఒక 3 చెప్పాను మీకు, ఆ 3 కూడా పాటించండి. చక్కగా మీతో నేను జర్నీ చేస్తుంటాను. జీవితాంతం నేను బతికినన్ని రోజులు నాకు తెలిసిన పని అని మీకు నేర్పిస్తూ ఉంటాను. ఓకేనా?